అందరికీ జైభీములు। ఈ రోజు ఆగస్టు 6 దళితుల చీకటి రోజు, దళితుల బ్లాక్ డే। 1991 ఆగస్టు 6వ తారీఖుని చుండూరు గ్రామంలో దళితపల్లి మీద రెడ్డి హంతక భూస్వామ్య ముఠ అత్యంత కిరాతకంగా దాడి చేసిన రోజు। చాలా మంది దళితులు ఈ దాడిలో చనిపోయారు। మరి మాలా మాదిగలు ప్రధానంగా దళిత వర్గం ఈ చుండూరు హత్యాకాండలో ప్రాణాలు కోల్పోయారు। ఈ ఘటన జరిగి దాదాపు 37 సంవత్సరాలుగా పూర్తవుతున్నా నేటికి చుండూరు దళిత బాధితులకు న్యాయం జరగలేదు। మరి అట్లా కూడా ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు యంత్రాంగం కానీ, న్యాయస్థానాలు సైతం కూడా దళితులకు తీరని ద్రోహం చేశారు। మరి ఇది ఈ సంఘటన, చుండూరు సంఘటన ఆ రోజు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఘటన ఇది। అప్పటి భారత ప్రధాని పివి నరసింహారావు గారి ఆదేశాల మేరకు చుండూరులో ఒక స్పెషల్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది। అప్పటి దళిత కేంద్ర మంత్రులు రామ్విలాస్ పాస్వాన్ గారి, ఇతర దళిత ఎంపీలు కానీ పార్లమెంట్లో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది। చుండూరు హత్యాకాండకు నిరసనగా దళితుల ఆత్మగౌరవం, ఆత్మరక్షణ కోసం జాతీయ స్థాయిలో జరిగిన మహోత్తరమైన ఉద్యమం। చుండూరు హత్యాకాండలో పాల్గొన్న రెడ్ల హంతకులకు, భూస్వామ్య వర్గాలకి కొద్దిపాటి శిక్షలు చుండూరు స్పెషల్ కోర్టులో వేశారు। తదనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ హైకోర్టులో ఆర్ఎస్ఎస్ బ్రోకర్ ఏజెంటు ఎల్ నరసింహారెడ్డి జస్టిస్ ఈ చుండూరు హత్యాకాండ కేసును కొట్టివేయడం జరిగింది। ఈ హత్యాకాండలో పాల్గొన్న దోషులందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేస్తూ రాజ్యాంగ చట్టాలని వ్యతిరేకంగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వ్యవహరించాడు। చుండూరు ఘటన దళిత సమాజానికి ఒక గుణపాఠం లాంటిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఆ రోజు దళితుల మీద వేట కొడవలతోటి, కత్తులు, గొడ్డళ్ళు, మరి దళిత మహిళ రేపులు చేసి ముట్టముట్టలుగా నరికి గోనె సంచుల్లో కట్టి కాలంలో పడేసిన దుర్మార్గమైన, దారుణమైన ఘటన। మరి సమాజంలో ఉన్న రెడ్లే కాదు, కమ్మలు కానీ, కాపులు కానీ దళితులకి ఎవరికి సపోర్ట్ చేయలేదు, రెడ్ల హంతక ముఠాలకే సపోర్ట్ చేశారు। ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర అగ్రవర్ణ పార్టీలు కానీ ఇవన్నీ కూడా చుండూరులో పాల్గొన్న, చుండూరు హత్యాకాండలో పాల్గొన్న హంతక ముఠాలకి సపోర్ట్ చేశారు తప్ప బాధితులైన దళితులకు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు ఈ రాజకీయ పార్టీ। మరి ప్రభుత్వ యంత్రాంగము, పోలీసుము, రాజ్యము, కోర్టులు కుమ్మక్కయ్యి దళితులకి వ్యతిరేకంగా పనిచేశాయి, దళితులకి తీరని ద్రోహం చేశాయి। కాబట్టి ఆ చుండూరు ఘటనలో ఆ దళితుల ప్రతిఘటన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఆ మృతవీరుల యొక్క ఆ పోరాటాన్ని స్మరిస్తూ, ఆ దళిత అమరవీరుల యొక్క ఆ పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది। మరి ఆ పోరాట స్ఫూర్తితోటి ఇప్పటికైనా దళిత కులాలు, 61 దళిత కులాలు బుద్ధి తెచ్చుకొని ఐక్యంగా మన హక్కుల కోసం, సామాజిక రాజ్య అధికారం కోసం పోరాటం చేయకపోతే బానిసత్వం తప్పదని సందర్భంగా తెలియజేస్తున్నాం। ఆత్మగౌరవం, సోషల్ జస్టిస్ సాధించుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రూపొందించిన సమతా రాజ్యాంగంలో కల్పించిన హక్కులని మనం రక్షించుకోకపోతే మనకి భవిష్యత్తు లేదు। ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్నాయి। చుండూరే కాదు, గతంలో కారంచేరిలో మాదిరిపల్లి మీద కమ్మ భూస్వాములు చెలరైపోయారు। లక్ష్మీపేటలో కాపు ఆధిపత్య కులాలు, అక్కడున్న మాలలు, మాదిగలు, రెల్లి కులాల మీద అత్యంత క్రూరంగా చంపేశారు।
ఈ విధంగా అన్ని అడ్డకుడాల నాయకత్వంలో వాళ్ళ హంతక ముఠాల నాయకత్వంలో దళితుల మీద దాడులు చేశారు. నేటికి ఉత్తర భారతదేశమే కాదు, దక్షిణ భారతదేశం కాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిరంతరము దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, కుల వివక్షత, అంటరానితనం, అంచివేత నడుస్తున్నా సరే భారత రాష్ట్ర పాలకవర్గాలు కానీ ప్రభుత్వ యంత్రాంగాలు కానీ స్పందించట్లేదు. చివరికి న్యాయస్థానాలు సైతం దళితుల పట్ల కుల వివక్షత ప్రదర్శిస్తున్నారు, దళితుల పట్ల అణచివేతకి పాల్పడుతున్నారు. ఎక్కడ కూడా దళితులకి న్యాయం జరగలేని పరిస్థితి. మరి పార్లమెంట్లో కానీ ఈ అసెంబ్లీని కానీ అసెంబ్లీలో ఎక్కడ కూడా దళితుల మీద జరుగుతున్న దాడుల పట్ల ఏ రాజకీయ పార్టీలు, అడ్డకుల పార్టీలు ఎవరూ స్పందించట్లేదు. కనీసం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కూడా ఎవడూ మాట్లాడలేని పరిస్థితి. ఇలా కూడా ఈ దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఈ సోకాళ్ళు ప్రజాప్రతినిధులందరూ ఆ పార్టీలకు, ఆ యాజమాన్య